లోకంతో స్నేహము, దేవునితో వైరం అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండకూడదా? లోకంలో బ్రతకూడదా? లోకంలో ఏది ఉండకూడదా? ఏది అనుభవించకూడదా? ఏది తినకూడదా? ఏది తాగకూడదా? ఇంట్లో ఇల్లు ఉండకూడదా? పడుకోకూడదా? ఏమి ఉండకూడదా? ఈరోజు చాలా మంది అంటారు, నీకు ఇల్లు ఉంటే తప్పు, వాకిలో ఉంటే తప్పు, అది ఉంటే తప్పు, ఇది ఉంటే తప్పు, ఇవన్నీ ఉంటే దేవునికి శత్రువు. నువ్వు ఏమి లేకుండా ఉండాలి. లోకముతో స్నేహము, దేవునితో వైరం అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ద వరల్డ్ మీన్స్ కాస్మోస్, విచ్ మీన్స్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోకము, లోక పద్ధతులు, తెలుగులో చక్కగా మాట వాడచ్చు, పద్ధతులు. లోక పద్ధతులు దేవునికి తగవంట. లోకంతో స్నేహము, దేవునితో వైరం అన్నప్పుడు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, ద కాస్మోస్ ఆఫ్ ద వరల్డ్, ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ దేవునికి తగదంట. నీవు లోకపు ప్యాటర్న్స్ వెళ్తూ దేవుని స్నేహితుడు అంటే అయ్యే పని కాదు. నువ్వు లోకపు పద్ధతులు వెళ్ళినప్పుడు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి.